అవని పార్ట్ 10 రచన మీనా కుమారి గారు. కాసేపు తండ్రి డైరీని గుర్తు తెచ్చుకొని కాస్త బాధపడింది అవని. అవని ప్లీజ్ తొందరగా రెడీ అవ్వు. మనం ఈ హోటల్ వాళ్ళు ఏర్పాటు చేసే మ్యూజికల్ రెయిన్ డాన్స్‌కి పెడదాం. వెళదాం ప్లీజ్ అన్నాడు అభిలాష్. రెయిన్ డాన్స్ రాను. నాకు డాన్స్ అంతగా రాదేమో అంది అవని. ఓకే నేను చేస్తాను నువ్వు చూద్దువు గాని రా అని బలవంతంగా తీసుకెళ్లాడు అభిలాష్. అక్కడికి వెళ్ళిన అవని ఆశ్చర్యపోయింది. ఎంతో మార్వలైస్‌గా ఉంది ఆ ప్లేస్. తనకెంతో ఇష్టమైన సింగర్ అక్కడ పాటలు పాడుతోంది. తన కళ్ళను తానే నమ్మలేకపోయింది అవని. అబ్బా నాకు ఫేవరెట్ సింగర్ అంటూ కాసేపు చిన్నపిల్లలా మారిపోయింది అవని. రా అంటూ తనతో తీసుకెళ్లాడు అభిలాష్. సింగర్‌ని కలిశారు. అవనికి ఎంతో ఆనందంగా ఉంది. తన ఫేవరెట్ సింగర్ షేక్ హ్యాండ్ ఇచ్చింది అవనికి. రియల్లీ బ్యూటిఫుల్ కపుల్ అని ఇద్దరిని బ్లెస్ చేసింది సింగర్. అవనికి ఆమె పాడిన ఇష్టమైన సాంగ్ చెప్పింది. కాసేపు మైక్లో ఆ పాటను పాడింది. ఆ ఫేమస్ సింగర్ తన్మయమైపోయింది అవని. అక్కడే అందరికీ డ్రింక్స్ ఇస్తున్నారు. అవని వద్దు అంది. ఏం పర్లేదు లేడీస్ డ్రింక్ అంటూ అభిలాష్ ఇచ్చిన డ్రింక్ సిప్ చేస్తూ అందంగా అతను చేయి పట్టుకుని డ్యాన్స్ చేసింది అవని. అవని ఆనందానికి హద్దు లేదు. డ్రింక్ చేసిన అవనిలో ఏదో తెలియని అద్భుతమైన ఆనందం వెల్లివిరిసింది. మైక్లో తనకెంతో ఇష్టమైన సాంగ్ పాడుతుంది. తన ఫేవరెట్ సింగర్. అందరూ అందంగా ఆనందంగా డ్యాన్స్లు వేయసాగారు. లైట్గా డ్రింక్ చేసిన అభిలాష్ అవని ఇద్దరు చాలా ఆనందంగా డ్యాన్స్ వేశారు. చూసేవాళ్ళు హీరోయిన్స్ ఎందుకు పనికి వస్తారా, నిజమైన మేకప్ లేని స్టార్స్ అంటూ చప్పట్లు కొట్టారు. ఏదో పరవశం, ఎంతో ఆనందం. అభిలాష్ పక్కనుండగా అవనిలో తెలియని ఉత్సాహం ఉర్రూతలూగిస్తుంది. ఇక అక్కడి నుండి రెయిన్ డ్యాన్స్ స్టార్ట్ అయ్యింది. హోరెత్తిపోతున్నాయి హుషారైన పాటలు. జలుతారు వానలా కురుస్తుంది. అందంగా అందరూ డ్యాన్సులు వేయడం మొదలుపెట్టారు. వెస్ట్రన్ డ్రెస్లో అవని చాలా అందంగా అభిలాష్తో కలిసి ఆ వాన్లో కలహంసలాగా హోయాలోలుకుతూ డ్యాన్స్ చేస్తూ ఉంది. డ్యాన్స్ అనేది ఒక మంచి కళ. అందరూ చేస్తూ ఉంటారు డ్యాన్స్. కానీ మనసుకు మాత్రం ఏ ఒకరిద్దరు డ్యాన్స్లో నచ్చుతాయి. అసలు ఆ ప్రాంతంలో ఉంటే డ్యాన్స్ రాని వాళ్ళు కూడా డ్యాన్సులు వేస్తారు. అలాంటి మ్యూజిక్ సౌండ్ సిస్టంతో హోరెత్తిపోతుంది ఆ ప్రాంతమంతా. అలా చాలాసేపు ఆనందంగా రెయిన్ సాంగ్స్కు డ్యాన్సులు వేశారు అభిలాష్ అవని. ముఖ్యంగా తన ఇష్టమైన సింగర్ను కలవడం అనేది ఒక గొప్ప జ్ఞాపకంగా గుర్తుండిపోతుంది అవనికి. డ్రెస్ చేంజ్ చేసుకుని లైట్గా టిఫిన్ చేసి తమ రూమ్లోకి వెళ్ళిపోయారు అభిలాష్ అవని. బావా నాకు అనుమానం, అది హాట్ డ్రింక్ కదా, మరి మత్తు లేదు ఎందుకని అంది అవని. అది బ్రాండెడ్ వైన్, లేడీస్ కూడా తాగుతారు. కేవలం 1 పెగ్ మాత్రమే ఇస్తారు. మనం చేసే ఆ డ్యాన్స్కి ఒక ఊపు రావడం కోసం మాత్రమే అంటూ నవ్వాడు అభిలాష్. ఈరోజు జీవితంలో మర్చిపోలేను బావా. తులిప్స్ తోటలో తొలి ముద్దు. ఈవినింగ్ నాకు ఇష్టమైన సింగర్తో పరిచయం. షేక్ హ్యాండ్. ఇష్టమైనట్లు డ్యాన్స్ వేయాలనే కోరిక ఎప్పటి నుంచో ఉండేది. అది కూడా తీరింది. మై డియర్ వుడ్ బి థ్యాంక్ యూ సో మచ్ అంటూ పొగుడుతూ ఆనందంగా చెప్పింది అవని. ఆడపిల్లలు అందంగా ఉంటారు. వారు మనసెరిగి మనవాడిన వాడు నడుచుకుంటే సంతోషంతో మరింత అందంతో ఆనందాన్ని ఇస్తారు. వారి కోరుకునేది కాసేపు వారితో ఆనందంగా స్పెండ్ చేయడం. ఎంత కష్టమైనా ఓర్చుకుంటారు. మనసిచ్చిన వాడి కోసం జీవితంలో నిజమైన సంతోషం ఆనందం ఏంటో తెలుసుకోవాలి. ప్రేమగా ఉంటూ ఆ ప్రేమను పెంపొందించుకుంటూ ఎప్పటికప్పుడు కొత్తగా అనురాగంతో అతివ మనసులోని సున్నితమైన ఇలాంటి ఆశలను తీర్చాలి. మనసెరిగిన వాడు స్వర్గంలోకి అడుగుపెట్టినట్లు భావన కలిగిస్తారు. మనసైన మనవాడిన వాడితో సంతోషాల అంచులకు కూడా వెళ్ళి వస్తారు. జంట అంటే ఒక ఆనందాల పంటలా ఉండాలి. అభిలాష్ అవనిలో ఉన్న ఒక అందమైన ప్రపంచాన్ని బయటకు తీసుకొచ్చి ఆనందించాడు. అవని అభిలాష్లోని అత్యద్భుతమైన ప్రేమమూర్తిని బయటకు తీసుకొచ్చి ఇద్దరూ కలిసి మానసిక ఆనందాల అంచులకు చేరి వచ్చారు. మామయ్యకు తన కూతురు ప్రతిక్షణం సంతోషంగా ఉండడం కావాలి అని అనుకుంటూ అభిలాష్ అందంగా నవ్వుతున్న ఆనందపడిపోతున్న అవనిని చూసి మురిసిపోయాడు. ఇప్పుడు ఒక చిన్న గేమ్. ఈ గేమ్లో ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకు ఒక ముద్దు పెట్టాలని చెప్పాడు అభిలాష్. అవని కళ్ళకు గంతలు కట్టాడు. ఇప్పుడు నువ్వు నేను చెప్పిన చోట నన్ను తాకాలి. ఓకే నేను నించున్నాను నీ ముందే ఫస్ట్ కానీ చెయ్యి ఎక్కడ తాకుతుందో అది లెక్క. ఓకే బావా అంది అవని. అవనికి లైట్గా కనిపిస్తుంది. అందుకే తెగ సంతోషంగా ఉంది. ఇప్పుడు నీ చేతివేళ్లతో నా చెంపను తాకాలి అన్నాడు అభిలాష్. కాసేపు అటు ఇటు అయినట్టు చేసి అభిలాష్ చెంపలను తాకింది అవని. నేను ఓడిపోయాను అంటూ ఇప్పుడు నాకు ఇష్టమైన చోట ముద్దు పెడతాను అన్నాడు అభిలాష్. ఆమదంగా ఎలా అయినా నువ్వు వేసిన ప్లాన్ వేరేలే అని గ్రహించింది అవని. ఆమె నుదుటిపైన ముద్దు పెట్టాడు అభిలాష్. ఏ ముద్దులే గేమ్ ఒకేసారి మ్యారేజ్ అయ్యాక ఆడుకుందాం ఓకేనా అంటూ అవని అభిలాష్ క్రాఫ్ట్లో చేతులు పెట్టి మొత్తం చెరిపేసింది. నిన్ను అంటూ
అవని వెంట పరిగెత్తి అవనిని చిన్నగా గిచ్చుతూ చెక్కిలి పెడుతూ వదలకుండా కాసేపు అల్లాడించాడు అవనిని. అమ్మ వదులు బావా, ఓర్చుకోలేకపోతున్నాను, నవ్వలేకపోతున్నాను అంటూ గోల చేసింది అవని. అభిలాష్ కూర్చొని తన ఒడిలో అవనిని కూర్చోబెట్టుకున్నాడు. నిజంగా మామ కూతురు అనగానే తెలియని స్వతంత్రం వచ్చేస్తుంది. పరిచయం లేకపోయినా అత్త కొడుకు అనగానే అది ఒక ధైర్యం వచ్చేస్తుంది. బంధాలకు అంత గొప్ప విలువ ఉంటుంది. రాత్రి 2 గంటల వరకు ఇద్దరు ఒకరి గురించి ఒకరు చెప్పుకున్నారు. బాధపడిన సందర్భాలు చెబుతున్నప్పుడు అవనికి దుఃఖం రానివ్వకుండా తన చేతివేళ్లతో వీణను మీటుతున్నాడు అవని శరీరాన్ని. అయినా తండ్రి విషయం గుర్తుకొచ్చినప్పుడు బాధను ఓర్చుకోలేక అభిలాష్ గుండెల్లో తలదాచుకొని బాధపడింది అవని. వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్. అవని, నాదొక్క కోరిక, నువ్వెప్పుడు ఆనందంగా సంతోషంగా నవ్వుతూ ఉండాలి, ఇలా ఎప్పుడు బాధపడకూడదు, తెలిసిందా? అదే మామయ్య కోరిక కూడా అంటూ అవని కళ్ళను తుడిచి ఆ కనురెప్పలపై ముద్దులు వేశాడు అభిలాష్. తర్వాత ఇద్దరు ప్రేమతో చాలాసేపు మాట్లాడుకున్నారు. ఒకరిని ఒకరు చాలా కంట్రోల్ చేసుకున్నారు. ఎంత కల్చర్కి అలవాటు పడిన సాంప్రదాయాన్ని మాత్రం గౌరవిస్తారు అభిలాష్ అవని. ఒకటైపోవాలి అన్న కోరిక పలుమార్లు ఆ చల్లగాలి తగిలే వాతావరణంలో కలిగిన కంట్రోల్ చేసుకున్నారు. మర్నాడు ఆఫీస్ వర్క్ చూసుకొని వెంటనే ఫ్లైట్ ఎక్కడమే. బావ, మనం ఇంకా తొందరగా పెళ్లి చేసుకుందామంది అవని. ఆ రాత్రి వారిద్దరూ ఒకరి మనసులో మాటలు ఒకరికి చెప్పుకొని మానసికంగా దగ్గరైపోయారు మరింత. ఉదయాన్నే ఇద్దరు కలిసి ఆఫీస్కి పని మీద వెళ్ళారు. అరగంటలో పని పూర్తయింది. ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని ఫ్లైట్లో ఉన్నామన్న సంగతి కూడా మర్చిపోయారు. ఏవేవో మాట్లాడుకుంటూ తమదైన ప్రయాణం చేశారు. అంత దగ్గరగా కూర్చున్నప్పుడు తొలిసారి ముద్దు గుర్తుకు వచ్చి అవని మళ్ళీ సిగ్గుపడింది. ఏంటి, తులిప్ తోటలు గుర్తొచ్చాయా అంటూ నవ్వాడు అభిలాష్. ఎవరైనా ఒకసారి ఆ జంటను చూస్తే అలా కాసేపు చూసి వెళ్తున్నారు. నిజంగా అందమైన జంటలు మంచి మనసుతో చూసేవారి మనసుకు అలరిస్తూ ఉంటారు. ఇంటికి వచ్చిన అవనిని చూసి ఎలా జరిగింది ప్రయాణం అని అడిగింది కరుణ. బాగానే ఉందమ్మా అంటూ నవ్వుతూ లోపలికి వెళ్ళింది అవని. చిన్న మాట, ఎవరి హద్దుల్లో వారు ఉన్నారుగా అంది కరుణ. చాలా దూరం వెళ్ళిపోయావమ్మా, ఏం చేస్తాం అంటూ నవ్వింది అవని. అలాగే బిత్తరపోయి చూస్తూ ఉండిపోయింది కరుణ. అబ్బా, మా టెన్షన్ పెడకు, కలలో కలిసిపోయామన్నాను అంటూ నవ్వింది అవని. మొదటి నుండి అంతే, ఇలాగే భయపెడుతూ ఉంటుంది అని నవ్వుకుంది కరుణ. ఇంతలో ఎదురుగా అభిలాష్. నిజంగానే చాలా దూరం వెళ్ళాం అంది అత్తమ్మ. నేనే జాగ్రత్తగా అత్తయ్యకు నచ్చదు అని చెప్పాను అంటూ నవ్వాడు అభిలాష్. అందుకనే నా అంటున్న అవనికి సైగ చేశాడు అభిలాష్. అప్పుడు అర్థమైంది అవనికి, నవ్వేసింది తను కూడా. టిఫిన్ ఏం చేశావు అత్తమ్మ అన్నాడు అభిలాష్. గారెల పిండి ఉంది, అవి వేస్తాను ఉండు అంటూ 10 నిమిషాల్లో టిఫిన్ రెడీ చేసి పెట్టింది కరుణ. ఇంతలో శాంతమ్మ ఫోన్ చేసింది. ఇక్కడికి వచ్చారని చెప్పింది కరుణ. పోనీలే అంటూ నవ్వుతూ ఫోన్ పెట్టేసింది శాంతమ్మ. ఇక టిఫిన్ చేస్తూ జోకులు వేసుకుంటూ ఆనందంగా నవ్వుకుంటూ తింటున్న అభిలాష్ని అవనిని చూసి మురిసిపోయింది కరుణ. భగవంతుడా, వీరిద్దరిని సంతోషంగా చూడు నాయన, అంతే చాలు అంటూ మనసులోనే దేవుణ్ణి ప్రార్థించింది కరుణ. అవనికి చిన్న మారుతి గారిని గిఫ్ట్గా ఇచ్చాడు అభిలాష్. కార్ కీస్ ఇచ్చి ఆమెను కిస్ చేశాడు. అమ్మ వస్తుంది బావా అంది అవని అటు ఇటు చూస్తూ. కార్ డ్రైవింగ్ వచ్చా అని అడిగాడు అభిలాష్. డాడీ నాకు కార్ డ్రైవింగ్ కూడా నేర్పించారు అంటూ ఆనందంగా చెప్పింది అవని. మొత్తానికి ఆడపిల్లలా మాత్రం పెంచలేదు, కాకపోతే అనుకోక తప్పదులే అంటూ ఆమె వైపు చిలిపిగా చూస్తూ నవ్వాడు అభిలాష్. ఆఫీస్కి కార్లోనే రా అని చెప్పాడు అభిలాష్. తమరు మరి నాతో రారా అంది అవని. నీకు బాస్గా ఉన్నాను కదా, ప్రస్తుతానికి పెళ్ళయ్యాక ఎలాగో నా బాస్ నువ్వే కదా అంటూ నవ్వాడు అందంగా. ఈ లెమన్ ఎల్లో కలర్ టీ షర్ట్లో భలే ఉన్నావు బావా, ముద్దు చేస్తున్నావు అంటూ అభిలాష్ బుగ్గపై ముద్దు పెట్టింది అవని. అప్పుడే వచ్చిన కరుణ కాస్త పెళ్ళయ్యేదాకా ఆగండ్రా అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయింది బయటకు. సడన్గా కార్ గిఫ్ట్ ఎందుకు ఇస్తున్నట్లు నాకు అంది అవని. నా అందాల సుందరికి ఎండకి వానకి ఇబ్బంది పడకుండా, ఎవరి చూపు పడకుండా, ముఖ్యంగా ఆమెకు ఎవరి మీద కోపం వచ్చి కరాటీ చేయకుండా జనాల్ని కాపాడదామన్న ఉద్దేశంతో ఈ కారు గిఫ్ట్గా ఇస్తున్నాను అంటున్న అభిలాష్ని చూసి కాసేపు బొంగమూతి పెట్టి తర్వాత నవ్వేసింది అవని. సరే అత్తమ్మ వెళ్ళొస్తా అంటూ చెప్పి వెళ్ళిపోయాడు అభిలాష్. రోజులు దొర్లిపోతున్నాయి. 2 నెలలు ఇట్టే గడిచిపోయాయి. అనుకున్న ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ చేశారు. నష్టాల్లో ఉన్న కంపెనీని లాభాల్లోకి తీసుకొచ్చేశాడు అభిలాష్. అవని కూడా చాలా బాధ్యతగా అభిలాష్ వెన్నంటే ఉండి హెల్ప్ చేసింది. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మునిగిపోతున్న బోర్డుని ఒడ్డుకు చేర్చిన సంధాన కంపెనీని లాభాల్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అనుకున్నట్టుగానే అందరికీ జీతాలు పెంచారు. ఆ రోజు అభిలాష్ అవనిలా నిశ్చితార్థ వేడుకలు చాలా సింపుల్గా చేసేశారు. కుటుంబ సభ్యులు మాత్రమే ఆ ఫంక్షన్కి హాజరయ్యారు. పెళ్లి ముహూర్తం నెలలోపే వచ్చింది. ఇక
అక్కడి నుంచి అభిలాష్ అవని తిరగని చోటు లేదు, చూడని ఆనందం లేదు. ఎప్పుడెప్పుడు పెళ్ళి అవుతుందా అని ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు. ఆఫీస్లో వాళ్ళంతా ఆ జంటను చూసి ఆనందపడ్డారు. వర్క్ బర్డెన్ లేకుండా వారిద్దరికి వర్క్ మొత్తం జాగ్రత్తగా పూర్తి చేస్తున్నారు అందరూ. అసలు అభిలాష్ చేతిలోకి ఆఫీస్ ఎప్పుడైతే మారిందో ఆఫీస్ కల మారిపోయింది. ఆఫీస్లో ఆ రోజు అడుగుపెట్టిన అవని చిన్నప్పటి పూల జడ వేసుకున్న ఫోటో చాలా పెద్దది కట్టించి గోడకు తగిలించింది. ఒకసారి ఆ ఫోటో చూడగానే ఆనందంగాను సిగ్గుగాను అనిపించింది అవనికి. నా పర్మిషన్ లేకుండా నా ఫోటో ఎందుకు ఆఫీస్లో తొలగించారు అని ఆఫీసర్ అభిలాష్ గారి రూమ్లోకి వచ్చి గొడవ చేసింది అవని. అది నా మరదలు, నా ఆ వయసులోని నేను చూడలేదు, మరి అత్త దగ్గర చూసినప్పుడు చాలా ముద్దుగా అనిపించా, వెంటనే ఇలా చేశానని చెప్పి నవ్వాడు అభిలాష్. ఒకసారి తన ఫోన్ చూపించాడు. అభిలాష్ ఫోన్లో తన చిన్ననాటి ఫోటోలు, ఇప్పటి ఫోటోలు, పార్క్లో పూలాభిషేకం చేసిన వీడియో, అలా చాలా చాలా ఫోటోలు. ఆఖరికి తన నిద్రలో ఉన్నప్పుడు పూలదండ వేసిన నాటి దృశ్యాలు కూడా ఫోటోలు తీసి భద్రంగా పెట్టాడు అభిలాష్. అవన్నీ చూసి ఎందుకు బావా నేనంటే నీకు అంత ప్రేమ అంటూ అభిలాష్ కళ్ళల్లోకి చూస్తూ అడిగింది అవని. ఎక్కడా ఎప్పుడు పుట్టి పెరిగినా నా భార్య కదా, తన మీద ప్రేమ ఇంత అందాలని చెప్పలేను, కొండంత అని తగ్గించలేను, ప్రపంచమంతా అని చెప్పగలను అంటూ ఆరాధనగా చూస్తూ ఉండిపోయాడు అవని వైపు అభిలాష్. నిజమే, బావ పరిచయమైన తక్కువ కాలంలోనే తనకు అంతే ప్రేమ బావ పైన. అభిలాష్ గుండెల్లో అవని ప్రాణం అభిలాష్ అని అనుకుంటూ అలానే చూడసాగింది అభిలాష్ వైపు అవని. బాయ్ బెల్ కొట్టాడు. లోపలికి వచ్చారు. ఎవరు వచ్చారండి? కంపెనీ వాళ్ళు అని చెప్పాడు. అప్పుడే కొత్త కంపెనీ వాళ్ళందరూ తమతో డీల్ చేసుకుంటున్నారు. ఒక్కొక్కటిగా అవనికి ప్రతి విషయాన్ని చెప్పేశాడు అభిలాష్. ఆఫీస్ని చక్కగా తీర్చిదిద్దడంలో అవని తెలివితేటల చురుకుదనం ఎంత ఉంది. ఎందుకో పర్సనల్ సెక్రటరీ కూడా రావడం లేదు. పెళ్లి బట్టలు కొన్నారు. ఆ ఇష్టాలని పెద్దవాళ్ళకి అప్పగించేశారు వారు హనీమూన్కి మాల్దీవ్స్ వెళ్ళాలని ప్లాన్. అలా పెళ్లి రోజుల దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఒక్కరోజు ఒక సంవత్సరంలా గడుస్తుంది ఇద్దరికి. ఆఫీస్లోనే ఇద్దరు ఒకే రూమ్లో ఉంటున్నారు, కానీ ఒకరి మనసులో ఒకరు ఉండిపోయి పక్కనే ఉన్న పరధ్యానంలో ఉంటున్నారు. వారి ఇబ్బందులను గమనించిన కోలీగ్స్ ఒకటే సెటైర్లు. దీప్తి అల్లర్లకు అంతే లేదు. నెక్స్ట్ వీక్లో పెళ్ళి అయిపోతుంది, వెంటనే హనీమూన్కి వెళ్ళిపోతారు. అందుకనే ఆఫీస్లో తాము చేసే వర్క్ని చకచకా చేసేయాలనుకుంటున్నారు అభిలాష్ అవని. మరుసటి రోజు ఉదయం త్వరగా వచ్చేసింది అవని ఆఫీస్కి. ఆ రోజు పెందలాడే వచ్చేయమని చెప్పాడు అభిలాష్. ఎందుకంటే అభిలాష్ పుట్టినరోజు. ఆఫీస్ రూమ్ నీట్గా పూలతో డెకరేట్ చేయించింది. అభిలాష్కి ఎంతో ఇష్టమైన బ్రెడ్ హల్వా నేర్చుకొని మరీ చేసి తీసుకొచ్చింది. అతనికి ఇష్టమైన ఆరెంజ్ ఎల్లో కలిసిన వర్క్ శారీ కట్టింది. ఆ శారీ అభిలాష్ ప్రజెంట్ చేశాడు. అవనికి కూడా చాలా ఇష్టం. ఆఫీస్లో అందరూ వచ్చేశారు. అభిలాష్ రాలేదు. ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ చేసింది. ఏంటి అని ఆలోచిస్తుంది అవని. నిజమే, తను ఉదయం విష్ చేద్దామన్నప్పుడు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్లోనే ఉంది. మేనత్తకి ఫోన్ చేసింది అవని. ఆమె ఫోన్ ఎత్తలేదు. అజయ్ ఫోన్కి ఫోన్ చేసింది. ఫోన్ స్విచ్ ఆఫ్లోనే ఉంది. ఏం జరిగింది అని కంగారు పడింది అవని. వెంటనే కార్ తీసుకొని అత్త దగ్గరికి వెళ్ళింది. శాంతమ్మ గారికి బాగోపోతే ఆసుపత్రికి వెళ్ళారని చెప్పారు పక్కింటి వాళ్ళు. హడావిడిగా హాస్పిటల్కి బయలుదేరింది అవని. హాస్పిటల్లో కనుక్కొని ఆ రూమ్కి వెళ్ళింది అవని. మేనత్త పడుకొనుంది, సెలైన్ ఎక్కుతుంది. పక్కనే పెద్దబావ వైఫ్ కూర్చునుంది. ఏడ్చి ఆమె కళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయి. అక్క ఏమైందంటూ కంగారుగా అడిగింది అవని. అత్తయ్యకు బీపీ పెరిగి పడిపోయింది, హాస్పిటల్కి తీసుకువచ్చాను అని చెప్పింది. బావ వాళ్ళు ఏరి అని అడిగింది అవని. నీకు తెలీదా అని అంది. నాకు తెలియదక్క అంది అవని కంగారుగా. అజయ్కు బాగోలేదు, ట్రీట్మెంట్కు అర్జెంటుగా అమెరికా వెళ్లాల్సి వచ్చింది అంటూ కాసేపు కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యింది. తెల్లవారుజామున ఫ్లైట్కి వెళ్లారు అని చెప్పింది. అజయ్ భార్య బాధపడిపోతూ, నాకు మాట మాత్రమైనా చెప్పలేదు బావ, ఎందుకు అని ఆలోచిస్తుంది అవని. నువ్వు వస్తే నీకు ఈ ఫైల్స్ ఇమ్మన్నారు అవని. అసలు బావకి ఏమైంది, అమెరికా తీసుకువెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ అడగాలని అనుకున్నా అడగలేకపోయింది అవని. నిజమే, భర్తకు బాగోనప్పుడు ఆమెను అన్ని ప్రశ్నలతో విసిగించడం తప్పు అని అర్థం కాని ప్రశ్నలా నిలబడిపోయింది అవని. అత్తయ్యకి ఇప్పుడే మెలకు వచ్చింది, రాదు, మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు అని చెప్పింది అజయ్ భార్య. ఆమె తరచి బాధపడుతూనే ఉంది. అవనికి ఏం తోచలేదు. ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది. ఫైల్స్ అర్జెంటుగా కావాలి అని చెబుతున్నారు, తీసుకువెళ్ళాలి అని. తనకిచ్చిన ఫైల్స్ చూసింది. అవును అవే అక్క, నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి అంటూ చకచక బయలుదేరింది అవని మనసంతా గందరగోళంగా ఉంది. చెప్తే అర్థం చేసుకుంటాను కదా, కనీసం నాకు చెప్పకుండా వెళ్ళిపోయారు ఎందుకు? అభిలాష్ బావ ఫ్లైట్లో ఉండబట్టే ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి అని అనుకుని ఆఫీస్లో అభిలాష్ చేయవలసిన వర్క్లు చేస్తూ మొదలుపెట్టింది అవని. కానీ మనసంతా ఒకటే ప్రశ్నల పరంపర. మేడం, ఈ ఫైల్స్లో ఈ పింక్ కలర్ ఫైల్ కూడా ఉందంట అంటూ ఇచ్చాడు బాయ్ తీసుకొచ్చి. ఏం జరుగుతుంది? ఆఫీస్లో వేరే కంపెనీ
కంపెనీలతో డీల్స్ కుదుర్చుకోవడం వల్ల ఫుల్గా వర్కులు ఉన్నాయి మాట మాత్రమైనా చెప్పకుండా అభిలాష్ ఎలా వెళ్ళాడు? తల పట్టేసింది అవనికి. ఏం జరిగింది అంటూ దీప్తి అడిగింది వచ్చి. నాకే అసలు ఏమీ తెలియడం లేదు, ఇక నీకేం చెప్పను వివరంగా అంటూ తనకు తెలిసింది చెప్పింది అవని. అదేం లేదు లేవే, పడి అర్జెంటుగా వెళ్ళిపోయి ఉంటారు. మీ బావగారి ఆరోగ్యం ఎలా ఉందో మరి. ఇలాంటప్పుడు ధైర్యంగా ఉండాలి. ముందు ఆఫీస్లో పనులు సక్రమంగా చూద్దామంది దీప్తి. ఏమీ ఆలోచించకవని, అన్నీ మంచి జరుగుతాయంటూ ధైర్యం చెప్పింది దీప్తి. బాయ్ ఇచ్చిన పింక్ కలర్ ఫైల్ ఓపెన్ చేసింది అవని. అన్నయ్యకు బాగోలేదు, అమెరికాలో నాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్ బాగా చూస్తారు ఈ విషయానికి, అందుకే అనుకోకుండా బయలుదేరి వచ్చేసాం. ఏమీ అనుకోవద్దు, భయపడవద్దు ప్లీజ్. ఒక రిక్వెస్ట్, ఆఫీస్ పనులు అన్నిటి పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. నా సైన్లు నువ్వు పెట్టవచ్చు, లాయర్కి ఆ విషయం రాసిచ్చాను. ఏమీ అతిగా ఆలోచించకు. ముహూర్తం అటు ఇటు అయినా మన పెళ్ళి జరుగుతుంది. ముందు అన్నయ్య కోలుకోవాలి అని ఆశిస్తున్నాను అంటూ రాశాడు అభిలాష్. ఏమిటో ఈ పరీక్షలు, ఆనందాలు ఉప్పెన్లా పొంగుతాయి, అంతలోనే పాతాళంలోకి దిగిపోతాయి. నా తలరాత ఇలా ఉందా ఏమిటి అనుకుంది కాసేపు అవని. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.